చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్. Oh yeah, oh yo, now let me just say good morning. Oh yeah, oh yo, now let me just say good morning. నా నడకకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా స్మైల్ కి చెప్పింది గుడ్ మార్నింగ్, నా స్టైల్ కి చెప్పింది గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎక్కడో నా గుండెల్లోన గుర్రు పెట్టి నిద్రపోతున్నా ప్రేమకే అరే కాఫీ ఇచ్చి చెప్పింది గుడ్ మార్నింగ్. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2400+. పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ డిటర్జెంట్ బార్. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నలుగురు పార్టిసిపెంట్స్ తో ఒక అందమైన యాంకర్ తో మీరెంతగానో ఇష్టపడేటువంటి స్టార్ మహిళ సిద్ధంగా ఉంది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి ఈ రోజు వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరు? నిఖిత, హాయ్ అక్క. చెప్పండి. నా మీ పేరు గురించి. నిఖిత, నేను కొత్తపేట నుంచి వచ్చాను. ఐడియల్ డిగ్రీ కాలేజ్ లో BSc ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్. దివ్య లహరి. హాయ్ సుమక్క, హాయ్. నా పేరు దివ్య లహరి. నేను హయత్ నగర్ నుంచి వచ్చాను అండ్ నేను BSc ఫస్ట్ ఇయర్ ఐడియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో దిల్సుఖ్ నగర్ లో చేస్తున్నాను. సేమ్ కాలేజ్. సేమ్ Yes. కాలేజ్, సేమ్ బెంచ్, ఎవ్రీథింగ్. ఓ, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్. ఓ, చిన్నప్పటి నుంచా? లేదు ఇంటర్, ఫ్రమ్ ఇంటర్ నుంచి Inter ఇద్దరం నుంచి. చాలా క్లోజ్. ఓకే నా హాబీస్ ప్లేయింగ్ షటిల్ అండ్ హ్యాండ్ బాల్. ఓకే. సింధూజ. హాయ్ సుమా హాయ్. గారు. నా పేరు సింధూజ. నేను RTC క్రాస్ రోడ్ నుంచి వచ్చాను. హైందేవ్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నా. నా హాబీస్ వచ్చేసి సుమా షో చూడడం. ఓహో, వేసేసింది బిస్కెట్. నిహారిక. హాయ్ సుమా, హాయ్. ఎలా ఉన్నావు? ఇలా ఉన్నాను. అయితే బాగున్నావు. థ్యాంక్ యూ. నా పేరు నిహారిక, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను BSc కంప్లీట్ చేశాను. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్ అండ్ ఇమిటేటింగ్ సుమా. అవునా? Yes. ఏదేది ఒకసారి నన్ను ఇమిటేట్ చేయి. మా సిస్టర్ కి మీరంటే చాలా ఇష్టం. నాకంటే బాగా తను ఇమిటేట్ సరే, చేస్తాను. తను వచ్చినప్పుడు నేను చూస్తాను, కానీ నువ్వెలా ఇమిటేట్ చేస్తావు ఒకసారి చూపించు. సేమ్ మీరు ఎలా చేస్తే అలాగే ఏదో ఒకసారి రా. మీరు చెయ్యండి, నేను చేస్తాను. నేను చేయడం చేసింది మీరు ఎలా కాదు, చేస్తే నేను అలా చేస్తాను. నేను ఎప్పుడో చేసింది, నువ్వు ఇప్పుడు చెయ్యి. స్టార్ మేళకి స్వాగతం చెప్పు. స్టార్ మహిళకి స్వాగతం. ఇదేనా ఇమిటేషన్? నువ్వు ఒకటి చేయి, నేను చేస్తాను నీతో పాటు. హాయ్, వెల్కమ్ టు స్టార్ మహిళ 2400+. హాయ్, వెల్కమ్ టు స్టార్ మహిళ 2000+. 2400+. మిగిలిన 400 కోటిలో అమ్మేసింది. ఓకే, థ్యాంక్ యూ. సో మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాం, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ బార్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 ధూమమక లబో లబో లబ్లో నా ఎగిరి పటాక. రెడీ 1 2 3 గో. లెట్స్ గో. రెడ్ దగ్గరికి వెళ్ళి రెడీగా ఉంది. వెళ్ళు. లోపల లోపల నుంచి పోయ్. తర్వాత 2 వేసావా? 2 రెడ్. 9 18 19 20 21 22 23 24 25 26. ఒక గులాబీ చెట్టు ఉంది, ఒక జామ చెట్టు ఉంది. అవి రెండు కలిస్తే ఏమవుతుంది? గులాబ్ జామునా? ఎప్పుడో 100 ఎపిసోడ్ లోనే అడిగేశారు ఇది. మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. ఓకే. 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు, 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు, 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు, 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. ఇంకా నేను కాదు, ఆమెతో చెప్పించి చూద్దాం. నిహారికారా?
చెప్పు. 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. ఆగు, నువ్వు చెప్పు. నేను చెప్పలేను. ట్రై చేయి, ట్రై చేయి. 4 ఎల్ల లారీలు 4 పచ్చ లారీలు 4 ఎల్ల లారీ కావాలి. అంతేలే, 4 ఎర్ర లారీలే. నువ్వు చెప్పు. నాకు రాత్రి మిమ్మల్ని అడిగాను. నువ్వు చెప్పు. 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు. నీకు ఎంత వచ్చో నువ్వు చెప్పాలి, చెప్పు. 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు రాకనే కదా 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు. ఓన్లీ ఇక్కడతో మాత్రమే చెప్పాలి. 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు వచ్చేసి. నేను లిప్పమెంట్ ఇస్తాను, మీరు వెనకాల నాకు 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు లారీ. ఓకే, సరే అయిపోయినట్టేగా మీ ఇద్దరిది. ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోండి. రెడీ, 1 2 3 గో. నువ్వు రెడ్ దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండు, ఇలా వెళ్ళిపో. స్టార్ట్. స్టాప్. ఒక 2 వెనక్కేసుకోవా. సింధూజ స్కోర్ చూద్దాము. 9 18 19 20 21 22 23. రెడీ, 1 2 3 గో. నువ్వు వెళ్ళిపోయి అక్కడ రెడీగా ఉండు రెడ్ దగ్గర. స్టార్ట్. స్టాప్. 2 వెనక్కేసే. స్టాప్ అన్న తర్వాత వేసావు. 9, అదేంటి మధ్యలో ఉండిపోయింది, అది అక్కడే ఉండని. 9 18 19 20 21 22 23 24 25 26 27 28. నేను క్వశ్చన్ అడుగుతాను. అడగండి. ఫస్ట్ నేను అడుగుతాను. ఫస్ట్ నేనే అడుగుతాను. నేను 3 అడుగుతాను. లేదు, ఫస్ట్ నేను అడుగుతాను. ఫస్ట్ నేను అడిగిన తర్వాత నువ్వు అడుగు. ఓకే. ఇవి 3 అడుగుతుందంట క్వశ్చన్స్. ఓకే, అందుకోసమే ఫస్ట్ నేను అడుగుతాను. ఓకే. ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వస్తాడు అనమాట. సో అతని దగ్గరున్న అతని డిసీజ్ ని తగ్గించుకుందామని వస్తే ఆ డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తాడు. రాసి నువ్వు 2 days కరెక్ట్ గా టాబ్లెట్స్ యూజ్ చేయి, నీకు డెఫినెట్ గా తగ్గిపోతుంది అనేసి అంటాడు. సరే, దీన్ని మాత్రం నువ్వు కరెక్ట్ గా డెఫినెట్ గా డైలీ 2 days కరెక్ట్ గా ఫాలో అవ్వాలి అని మరీ చెప్. ఓకే అని చెప్పేసి అతను ఆ పేషెంట్ వెళ్తాడు. 2 days తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత డాక్టర్ని అడుగుతాడు, ఏంటి నా డిసీజ్ ఇంకా తగ్గలేదు, మీరు 2 days ఈ ప్రిస్క్రిప్షన్ ని ఫాలో అవ్వమన్నారు అంట. ఎందుకు తగ్గలేదు? ఆ ప్రిస్క్రిప్షన్ ని ఫాలో అవుతున్నాడు కానీ ప్రిస్క్రిప్షన్ లో ఉండేది ఫాలో అవ్వట్లేదు. అదే ఎందుకు? అది కరెక్టే, దగ్గరికి వచ్చారు కానీ కరెక్ట్ ఆన్సర్ నేను అనుకున్నదే చెప్పండి. మీరు అనుకున్నదే చెప్పాలా? అవును. అదే మరి ఈ మధ్య కాలంలో జనాలు ఇలా తయారయ్యారు. ప్రిస్క్రిప్షన్ ని ఫాలో అవ్వండి అన్నారు కదా, ఆ ప్రిస్క్రిప్షన్ ఎట్టే గుర్తే అటు ఫాలో అవుతున్నాడు. అంతేనా? ప్రిస్క్రిప్షన్ 3rd floor నుంచి కింద పడతాడు. తను కూడా ఆ ప్రిస్క్రిప్షన్ ని ఫాలో అవుతూ వెళ్తే తను కూడా కింద పడి చనిపోయేవాడు. ఆహా, మంచి పేషెంట్. వీడు వెళ్ళాల్సింది ఆ మెంటల్స్ డాక్టర్ దగ్గరికి. యు ప్లీజ్ అప్లై టు ద మెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ రాకేష్. ఓకే, ఓకే. ఆర్ యు రెడీ? యా, ఐఎమ్ రెడీ. 1 2 3 రెడీ. 1 2 3 రెడీ. ఓకే. రిచ్ మ్యాన్ సిటీ ఆఫ్ రిచ్ మ్యాన్ స్టమక్. ఏంటి? విచ్ సిటీ ఇస్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ రిచ్ మ్యాన్ స్టమక్? విచ్ సిటీ ఈస్ నోన్ యాజ్ ద రిచ్ మ్యాన్ స్టమక్? అమీర్పేట్. అమీర్ అంటే రిచ్. పేట్. అమీర్ అంటే రిచ్, పేట్ అంటే స్టమక్. అయిపోయింది. సెకండ్ క్వశ్చన్. సిటీ ఆఫ్ హార్ట్స్.
సిటీ ఆఫ్ హార్ట్స్, ఎస్. గుండెల సిటీ. నో. నేను మీకు క్లూ ఇవ్వాలా సిటీ ఆఫ్ హార్ట్స్, ఎప్పుడు మీరే మాకు Love. ఇస్తారు కదా ఈసారి No, మేము no. try చేస్తాం. నో 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 సుమగాన్ని చెప్పనివ్వండి. హృదయ పేట్. చెప్పనా? చెప్పు. దిల్సుఖ్ నగర్. ఓ దిల్సుఖ్ నగర్, దిల్. నెక్స్ట్ ఇది మీరు చెప్పేస్తారు నాకు తెలుసు. చెప్పకపోతే బాగుంటుంది, నువ్వేనా చెప్పు. చెప్పు. సిటీ ఆఫ్ మస్కిటోస్. సిటీ ఆఫ్ దోమల్పేట్. అదే దోమలు కూడా. నువ్వు అన్నిటికీ పేటేస్తున్నావు కదా, నేను పేటేసా. అలా వేసానని ఇలా అడిగాను నేను. థ్యాంక్ యూ. 1 2 3 గో. నువ్వు అక్కడ రెడ్ దగ్గరికి వెళ్ళిపో. లోపల నుంచి లోపల నుంచి. స్టార్ట్. స్టాప్. ఆ మొత్తం వెనక్కి అలా గ్రీన్. దివ్యలహరి త్రోబాల్ ఛాంపియన్ కదా. చాలా పోయింది కదా, అంటే 3 years అవుతుంది ఆడక. ఓ మంచిగా ఆడాలి నువ్వు ఇంకా. ఓకే, 9 18 పాయింట్లు నీకు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ రామ్, పక్కన పిక్చర్స్. దివ్యలహరి మసాలా. మసాలా చూద్దాం. Correct answer, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ షీలా, పక్కన పిక్చర్స్. దివ్యలహరి ప్రకాష్ రాజ్. కాదు, సారీ, పరుగు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ నయనతార, పక్కన పిక్చర్స్. సింధుజ, కృష్ణ పాండే, జగద్గురు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు, పక్కన పిక్చర్స్.
సింధుజ చెప్పు. ఛాలెంజ్. ఛాలెంజ్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే తొలి బలపే తెలిపే చిలిపి సిగ్గేలనే చెలి చిగురు తొడిగే బగల మొగ్గేలనే ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే జోహారిక ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. నెక్స్ట్ సెలబ్రిటీ జగపతి బాబు గారు, పక్కన పిక్చర్స్. నిహారిక దొంగాట. చూద్దాం. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా అమ్మమ్మ దొంగాట కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయి రా. ఏం గాలి నింపారయ్యా ఇందులో? ఇది ఒక కొత్త పద్ధతి అన్నమాట. ఇవాళ మీరందరూ ఇలాగే చేయాలి. ఓకే, ఇప్పుడు దీనిలో నంబర్ ఏంటి? ముద్దుల మావయ్య సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ బాలకృష్ణ, బి రాజేంద్ర ప్రసాద్. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. నిహారిక 3 పాయింట్స్. ప్రపంచంలో అత్యంత తక్కువ పని గంటలు అమల్లో ఉన్న దేశం ఏది? అంటే వర్కింగ్ అవర్స్ చాలా తక్కువ ఉండేటువంటి దేశం ఏది? అక్కడికి వెళ్ళాలి మనం అర్జెంట్ గా. ఏ నెదర్లాండ్స్, బి ఆస్ట్రేలియా. నెదర్లాండ్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. 2 పాయింట్స్ సింధుజ, 1 పాయింట్ దివ్య. నెదర్లాండ్స్ లో వారానికి 30 గంటల 10 నిమిషాలు పనిచేస్తారు. అంటే నెదర్లాండ్స్ లో వారానికి 5 రోజులు, రోజుకి 6 గంటలు పనిచేస్తారు. తర్వాత స్థానాల్లో డెన్మార్క్ 33 గంటల 50 నిమిషాలు, నార్వే 34 గంటల 40 నిమిషాలు, స్విట్జర్లాండ్ 34 గంటల 70 నిమిషాలు. మనం వెళ్ళిపోదాం. అయితే మనకి సగటున ఆన్ యావరేజ్ 40 గంటలు కదా, అంటే 8 అవర్స్ వేసుకున్నా కూడా
చాలా ఎక్కువ, అందుకని మన ఇద్దరం వెళ్ళిపోదాం సుమ గారు. ఏం వెళ్తాం, అక్కడ ఆడియో ఫంక్షన్లు ఉంటాయా పెడతాయా? నేను ఇక్కడే ఉంటా. ఏముంది ఆడియో ఫంక్షన్ ఉన్నా లేకపోయినా మీ మీరు ఇంట్లో లెక్కన చేసే నేను పని కూడా అదే ఒక్కోసారి కదా. ఎన్ని గంటలు పని చేస్తున్నాను? పొద్దున్నే 8, తర్వాత ఒక 8, 16 × 5. అమ్మో చాలా ఎక్కువ పని చేస్తున్నాం మనం. అందుకని మీరు ఇంట్లో చేసుకోండి, ఆడియో ఫంక్షన్స్ ఉన్నా లేకుండా. నెదర్లాండ్స్ ఇంట్లోనా? నా ముందు చేయండి, ఓ థ్యాంక్ యూ. నన్ను ఎంటర్టైన్ చేస్తూ ఓకే. నువ్వు నాకు నచ్చావు సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. 6 పాయింట్స్ తీసుకోండి. దివ్య ప్లీజ్. అక్కడ నిహారిక దివ్య అక్కడ సింధు. నిహారిక ప్లీజ్ నో. సింధు 3 సింధుజ, 3 నిహారిక. నీకు 6. మన దేశంలో శ్రీరాంపూర్, బేలాపూర్ రైల్వే స్టేషన్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్స్. ఏ మహారాష్ట్ర, బి గుజరాత్? మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. 3 పాయింట్లు ప్లీజ్ తీసుకో. దివ్య. నో 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 నో. హారిక ఇంతకుముందు తీసుకున్నాం నిఖిత అక్కడనే. నిహారిక సింధుజ 1, నిహారిక 1. రణం సినిమాలో హీరో ఎవరు? గోపీచంద్. తీసుకో 6. దివ్య 3, సింధు 2, నిఖిత 1. నీకు 6. టంగ్ ట్విస్టర్ చెప్పనా? నేను చెప్తానా? నేను చేయను మళ్ళీ. ఓకే. ఓకేనా? రావు గారి రోలు, లావు రోలు. చెప్పండి 3 సార్లు. రావు గారి రోలు, లావు రోలు. కొంచెం స్పీడ్ గా చెప్పండి. రావు గారి రోలు, లావు రోలు. రావు గారి రోలు, లావు రోలు. రావు గారి రోలు, లావు రోలు. ఒక చిన్న పజిల్. ఓకే. ఐస్ క్రీమ్ తింటే లావ్ అవుతారు. జనరల్ గా మీరు తిన్నారనుకోండి. నువ్వు అసలు వాసన కూడా చూసేలా లేవుగా. నేను అన్ని ఐటమ్స్ తింటాను. ఎక్కడా కనిపించదే. డైటింగ్, మెయింటైనింగ్, ఎంత తినాలో అంతే లిమిట్ తింటాను. ఓకే. ఐస్ క్రీమ్ తింటే లావ్ అవుతారు, తినకపోతే ఏమవుతారు? ఏమన్నా తినకపోతే ఏమవుతుందా? ఏమవుతారా? ఏమవుతారు? తినకపోతే ఐస్ క్రీమ్ నేను అనుకున్న కరిగిపోతుంది. ఆన్సర్ చెప్పండి. ఐస్ క్రీమ్ అవుతారు. కరిగిపోతుంది. అవుతారు. ఎస్. తింటే లావు అవుతారు, తినకపోతే చెప్పనా? చెప్పు. మిస్ అవుతారు. ఐస్ క్రీమ్ తినకపోతే మిస్ అయినట్టే కదా. నో, ఐ డోంట్ లైక్ ఐస్ క్రీమ్. అందుకనే నేను పెద్దగా దాని మీద ఇంప్రెస్ అవ్వలేదు. మరి మీరు మిస్ అయినట్టే కదా. ఇటీవల ఫేస్బుక్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 2015 చివరి నాటికి ప్రపంచ జనాభాలో ఎంత శాతం మంది రాజ్యాలు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు? చాలా కష్టమైన క్వశ్చన్ అడిగారు సుమా. ఆప్షన్స్ తీసుకో. ఆప్షన్స్. ఏ 43% మంది, బి 65% మంది. 65. రాంగ్ ఆన్సర్. 43 కరెక్ట్ ఆన్సర్. సత్యం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ జెనీలియా, బి స్నేహ. జెనీలియా. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. దివ్య లహరి 3. నీకు 3. పెళ్లి కాని అమ్మాయిలు సెల్ ఫోన్ వాడొద్దంటూ నిషేధించిన సంఘటన ఇటీవల మన దేశంలో ఏ రాష్ట్రంలో జరిగింది? పెళ్లి కాని అమ్మాయిలు సెల్ ఫోన్లు వాడకూడదంట. ఆప్షన్స్. మంచి రూల్. పెళ్లికి ముందు అమ్మాయిలు, పెళ్ళైన తర్వాత అబ్బాయిలు సెల్ ఫోన్లు వాడకూడదు. ఓకే. అలాంటి ఒప్పుకుంటాం అమ్మా. ఏ గుజరాత్, బి రాజస్థాన్. రాజస్థాన్. కాదు, గుజరాత్. ఏంటి అమ్మాయిలు సెల్ ఫోన్లు వాడొద్దా? ఇదేం రూలు అనుకుంటున్నారా? అవును, ఇలాంటి రూల్ కూడా ఉంది. గుజరాత్ లోని మొహసానా జిల్లాలో సూరజ్ గ్రామ పంచాయతీ ఈ నిర్ణయం తీసుకుంది. పెళ్లి కాని అమ్మాయిలు సెల్ ఫోన్లు వాడితే 2100 రూపాయల జరిమానా విధించనున్నట్టు సమాచారం ఇచ్చిన వారికి 200 రూపాయలు బహుమతి ప్రకటించింది. ఇది మన ప్రధాని మోదీ గారి జిల్లా. పెళ్లి కాని అమ్మాయిలు ఎందుకు సెల్ ఫోన్లు వాడకూడదు? ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని వాళ్ళ ఫీలింగ్. కాసుమా, ఊకే రీఛార్జ్ కార్డ్ కి డబ్బులు అడుగుతారని. ఒకవేళ సెల్ ఫోన్ వాడాలి అనుకుంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కన్సెంట్ తీసుకొని పేరెంట్స్ ముందు మాట్లాడొచ్చంట. బాయ్ ఫ్రెండ్స్ మాట్లాడారు. ఇంకా వాడడం ఎందుకు? ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దాము. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా
షాకు నన్ను కొట్టేది టెన్నో టాకు అరే లెమన్ టు లెవెన్ కాకు రగిలిస్తా రౌండ్ ద క్లాక్ తగిలిస్తాను కంటూ బ్యాకు తగ్గిస్తాను నీ హెడ్ టేకు వేస్తాను నా లిప్ లాకు తిప్పిస్తా హార్ట్ అటాక్ రావే నాల పరువమ్మ నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ రావే నాల పరువమ్మ నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ నా ఇంటి పేరు సిల్కు నా ఒంటి రంగు మీకు నన్నట్టుకుంటే ఇస్తా ఓ జలకు హే దివ్య లహరి అండ్ నిఖిత బాగా చేశారు, థ్యాంక్ యూ. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం దివ్య లహరి. ఆది. చూద్దాము ఆది అవునా కాదా అని. కాదు, అది ఆది. నేను అన్నది కూడా ఆదియే కదా. ఓ అవునా, అయితే నీకు 6. పాపం అది ఇంట్లో ఇవాళ ఏం తినలేదా? సాయి గారు మీ అబ్బాయి చూడండి కాలర్ తింటున్నాడు. ఏదో ఒకటి పెట్టండి ఇవాళ తిండికి. నెక్స్ట్ ఎవరు కాలర్ నోట్లో పెట్టుకొని వస్తారో చూద్దాం. సింధూజ. శ్రీకాంత్. శ్రీకాంత్ అంట, చూద్దాం. నాగార్జున గారు. నాగార్జున గారు కూడా కాలర్ తినేస్తున్నారమ్మా. నీకు -6. జోక్ చెప్తాను. చెప్పు. ఒక సార్ ఒక స్టూడెంట్ ఇద్దరు ఉన్నారు. సార్ అడుగుతారు పిస్నారి వాళ్ళంటే ఏంట్రా అనేసి అని అడుగుతారు స్టూడెంట్ చెప్తారు 100 మెసేజ్లు చేసినా ఒక్క రిప్లై కూడా ఇవ్వని వాళ్ళే అనేసి. అప్పుడు సార్ అడుగుతాడు ఒక ఉదాహరణ చెప్పు అనేసి. మీ అమ్మాయే సార్ అని చెప్తాడు స్టూడెంట్. అయిపోయారు సార్ పాపం. దాంతో సార్ ఇంకోసారి అడగలేదు అలాంటి క్వశ్చన్. నెక్స్ట్ చిత్రం దివ్యలహరి. మంచు విష్ణు. ఆయా నీ బెస్ట్ ఫ్రెండ్ అడుగుదామా? మంచు విష్ణువేనా ఇది? తప్పు. నువ్వు సునీల్లా ఉంది కదా, చూద్దాం. సునీల్ గారు మీరు ఏకంగా షర్ట్ కాలరే కాదు జాకెట్ కాలర్ కూడా తినేస్తున్నారు మీరు. 6. -6. నేను ఒకటి అడుగుతాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అడుగుతుంది నీ పేరేంటని. తను హాఫ్ డిన్నర్ అంటాడు. అసలు తన పేరేంటి? యాక్చువల్ పేరు అరవింద్. నేను ఒక జోక్ చెప్తాను. ఒక అమ్మాయి ఒక ఆర్ట్ గ్యాలరీకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ చాలా పిక్చర్స్ చూసి ఒక పిక్చర్ దగ్గర మోడర్న్ ఆర్ట్ అనేసి ఉంటది అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఆగిపోయి దీన్న మోడర్న్ ఆర్ట్ అనేది అసలు ఇట్లాంటి పిక్చర్స్ కూడా మీరు అలౌ చేస్తారా ఆర్ట్ గ్యాలరీకి? అసలు ఇది ఎలా ఉంది అంటే అది ఆర్ట్ గ్యాలరీ కాదమ్మా, అది ఆర్ట్ ఏసి లేదు, అది మిర్రర్ లో నీ ముఖము, ఇంటికెళ్ళి చూసుకోపో అనేసి అంటారు. ఆ అమ్మాయి మొహాన్నే గుర్తుపట్టలేదా? నో, ఇది నమ్మశక్యంగా లేదు నాకు అసలు. అమ్మాయిలు ఏం చూసినా చూడకపోయినా మొహం మాత్రం బాగా చూసుకుంటారబ్బా అద్దంలో. మేకప్ లేకుండా ఏది అందరూ ఒకసారి అద్దం మీ ముందర ఉన్నట్టుగా మొహాలు చూసుకోండి. ఇప్పుడు కళ్ళజోడు సర్దుకో నిఖిత, అద్దంలో చూసుకుంటూ ముక్కు పొడక సర్దుకో, కొంచెం లిప్స్టిక్ ఇలా రాసుకో, చూసుకోండి అద్దంలో. అద్దాలు అక్కర్లేదు, అబ్బచా పాపడి పిల్ల సర్దుకో. సర్దుకున్నావా? ఓకే, చుట్టూ సర్దుకోండి. అబ్బా నేనే బాగున్నాను తెలుసా అద్దంలో చూసుకుంటుంటే. అసలు నాకన్నా ఎవరు లేరు. నాకేంటో నా ఫేసే కనిపించట్లేదు. సుమ గారు మీ ఫేసే కనిపిస్తుంది ఇక్కడ. నా ఫేస్ కనిపిస్తుందా నీ మిర్రర్ లో? అదేం మిర్రరో వసే పిచ్చిదానా, నువ్వు టీవీలో చూసుకుంటున్నావే, అద్దంలో చూసుకో మొహం. ప్లేస్ నువ్వు చూడు
చూసుకున్నాను సుమా, ఎంత చూసుకున్నా ఇదే. ఇంకొంచెం సేపు చూడవా? దీనికంటే మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ తీరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నా పేరుకి ఆ తీయదనం నీ పెదవి అందించేనా అది నువ్వే అని నువ్వే చెబుతున్నా లరలాయ్ లలాయ్ లాలే లరలాయ్ లలాయ్ లాలే లరలాయ్ లలాయ్ లాలే 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 నెక్స్ట్ కాలర్ తింటున్న వారు ఎవరు? నిహారిక. 10 9 9 8 7 6 5 4 3 2 1 అయిపోయింది. అది నారా రోహిత్. -6. జింతాక చిత్త చిత్త జింతాక జింతాక చిత్త చిత్త జింతాక జింతాక చిత్త చిత్త జింతాక జింతాక చిత్త చిత్త జింతాక సుమా, నేను ఒక జోక్ చెప్తాను. ఇప్పుడే చెప్పాలనిపించిందా నీకు? ఇప్పుడే చెప్తాను ఈ సిచ్యుయేషన్ తగ్గట్టు. ఆ, ఒక పేషెంట్ ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. డాక్టర్ గారు, ఈ మధ్యన నేను ఏమి చూడలేకపోతున్నాను అని చెప్తాను అనమాట. ఎందుకు, మీకు ఏమైనా సైట్ ఉందా అనేసి అని అడిగాను. అంటే సైట్ ఏం లేదు అనేసి చెప్తాడు. మరి ఎందుకు చూడలేకపోతున్నానంటే, ఎదుటివాడు బాగుపడ్డం చూడలేకపోతున్నానండి అని చెప్తాడు. ఇప్పుడు వీళ్ళలాగా అందరినీ ఇలానే మాలా ఏం కాదు. సో వీళ్ళు ఎవ్వరు నువ్వు బాగుపడడం చూడలేకపోతున్నారు అన్నమాట. ఇది ఒక్కళ్ళ ప్రాబ్లం కాదు, ఈ మధ్య సమాజంలో ఉండే ప్రాబ్లం ఇది. కంప్లీట్ సమాజం. నెక్స్ట్ చిత్రం. దీన్ని కాలర్ రోగం అంటారు. దీన్ని మనం కొలేరియా అని కూడా అనొచ్చు. ఈ రోగం వచ్చిన వాళ్ళు వాళ్ళ కాలర్ ని వాళ్లే తినటం, దాన్ని చప్పరిస్తూ ఉండడం, నవ్వుతూ ఉండడం చేస్తూ ఉంటారు. చూడండి, నెక్స్ట్ సిమ్టమ్స్ ఉండేటువంటి పేషెంట్ వచ్చారు. సింధుజ. వెంకటేష్. ఓహో, ఈయనకు కూడా సోకిందా? చూద్దాం. కర్చీఫ్ తింటున్నారు ఆయన. 6. ఎవరైనా కర్చీఫ్ వేస్తారు. వెంకటేష్ గారు, మీరేంటి కర్చీఫ్ తింటున్నారు? నెక్స్ట్ చిత్రం. దివ్య. అల్లరి నరేష్. చూద్దాం. అల్లరి నరేష్ గారు, ఏమిటండి ఇది? మీరు మీ టై తినకుండా పక్క నుండి ఆయన టై తింటున్నారు. ఎంతైనా కొంచెం అల్లరి ఉండాలి కదా, పేరులోనే అల్లరి నరేష్ అని పెట్టుకున్నాడు కదా, అందుకోసం. ఓకే, కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ చూడండి. బుట్టలో పట్టుకోండి. ఇప్పుడు తీసుకెళ్లి బుట్టలో వేసుకోండి. ఈ చిన్న బుట్టలో పట్టినందుకు 6, పెద్ద బుట్టలో వేసిన దానికి 6. ఇంతే గేమ్. చిన్న బుట్టలో పట్టాలి, పెద్ద బుట్టలో వేయాలి. అప్పుడే మీకు రెండిటికి 6 పాయింట్లు వస్తాయి. లేకపోతే దేనికి పాయింట్లు?
రెడీ 1 2 3 గో. రెండు 4 6 8 9 ప్లస్ 9 18 108. డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. అయ్యా రింగ్ లో పెట్టేయాలి కదా, వైట్ రింగ్ లో పెట్టుకో. ఇప్పుడే అంతే వేసేయి, వేసే చెప్తున్నాను వేసేయి. దాన్ని కూడా బొర్ల కొడుతుంది. కొంచెం నిదానంగా వేసుని, తెలిసినట్టు నిదానంగా వేయా. గట్టిగా ట్యాప్ చేయి పైకి వస్తుంది, లేకపోతే రింగ్ లో సరిగ్గా పెట్టి వేయి. రోటీ మేకర్. సుమాక ఫస్ట్ నేను క్వశ్చన్ అడుగుతాను. అడుగు. ఒక ఫిషర్ మ్యాన్ ఉంటాడు, తన దగ్గర ఒక హెన్, ఒక వీట్ గ్రెయిన్ ది ప్యాకెట్, ఇంకానేమో ఒక ఫాక్స్ ఉంటుంది అనమాట. సో అతను వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక రివర్ క్రాస్ చేసుకొని వెళ్ళాలి. అయితే ఆ రివర్ క్రాస్ చేయడంలో బోట్ లో ఆ మనిషి ఇంకొక ఏదైనా ఒక ఐటమ్ సో తీసుకెళ్లి అటు పెట్టి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఒకటి తీసుకొని అట్లా వెళ్ళాలన్నమాట. సో అలా వెళ్ళేటప్పుడు ఇన్ కేస్ ఫస్ట్ ఒకవేళ గ్రెయిన్స్ ని తీసుకొని వెళ్ళిండి అనుకోండి, ఫాక్స్ హెన్ తినేస్తుంది. ఒకవేళ ఫాక్స్ ని తీసుకొని వెళ్తే హెన్ గ్రెయిన్స్ ని తినేస్తుంది. సో ఇప్పుడు ఎలా తీసుకొని వెళ్తాడు అతను? ఎన్నిసార్లన్నా తిరగొచ్చు మనం. నా దగ్గర దీనికి ఒక అద్భుతమైన ఆన్సర్ ఉంది. సేమ్ టు సేమ్ ప్రాబ్లం ఇంకొక అతను కూడా వచ్చింది. అతని దగ్గర ఏమో ఒక పులి, మేక, గడ్డివాము ఉండినాయి. అతను కూడా ఎలా దాటాలని తెలియకుండా చాలా ప్రాబ్లమ్స్ లో పడితే నేను ఎలా దాటాలో చెప్పేసాను. అతను నంబర్ ఇస్తాను నీకు, ఒకసారి కాల్ చేసి కనుక్కో. అది వేరే క్వశ్చన్, ఇది వేరే క్వశ్చన్ కదా. సేమ్ ప్రాబ్లమ్. అక్కడేమో అతనికి పులి, మేక, గడ్డివాము, ఇక్కడేమో హెన్ను వీటు, హెన్ను వీటును, వీట్ గ్రెయిన్, నక్క పిల్ల. లేదు మాకు మీరు కొంచెం ఆలోచించండి. మీరు చాలా బ్రిలియంట్స్, చాలా అంటే మీరు అందరినీ మించిపోయారు కదా. మీరు ఎవరిని మించిపోయారు? నేను మీరు ప్రతి ఒక్క ఇష్టమే అనుకో. బిస్కెట్ వేస్తుంది, సీరియస్ క్రీమ్ బిస్కెట్. సరే, ఎపిసోడ్ అయ్యేటువంటి క్లైమాక్స్ టైమ్ లో క్వశ్చన్స్ వద్దాం. మొత్తం గేమ్ అయిపోయేలో మీరు ఆలోచించి చెప్పండి. పర్వాలేదు, చంపాలా? చెప్పండి. వద్దు, చెప్పేసి. ఫస్ట్ అతను హెన్ని తీసుకొని వెళ్తాడు. హెన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. దాని తర్వాత రిటర్న్ వచ్చి గ్రెయిన్స్ ని తీసుకొని వెళ్తాడు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అతను హెన్ని కూడా తనతో పాటే తీసుకొని వచ్చి ఫాక్స్ ని తనతో పాటు తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు హెన్ని తీసుకొని అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అన్ని తీసుకొని. దీని బదులు అటువైపు నుంచి ఫ్లైఓవర్ వేసారు, అది ఎక్కి వెళ్ళమను. పైన హెన్ని పెట్టేమను, కిందేమో గ్రెయిన్స్ అవి పెట్టేమను, నక్కని వెనకాల బస్ వెనకాల పరిగెత్తమను. ఓకే, రెడీ 1 2 3 గో.
2, 4, 6, 8 plus 8, 16. 96 points. Saucepan set. నిఖితా టార్గెట్ 106. ఇవాళ విన్ అయ్యేది నిఖితానా నిహారికానా? నిహారిక దివ్యలహరి మధ్యలో 1 పాయింట్ తేడా మాత్రమే. నిహారిక ముందడుగులో ఉంది. కమ్ 9 బంతులు వేయాలి అంటే 18 టోటల్ గా. 1, 2, 3 గో. రెండు 4 24. అండ్ రైస్ కుక్కర్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ నిహారిక. ఇవాళ విన్నర్ గా నువ్వు డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకుంటున్నావు. కంగ్రాచులేషన్స్. మళ్ళీ కలుద్దాం మనం స్టార్ మహిళలో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. పొద్దున 2 సార్లు నోరు తెరుస్తా, మధ్యాహ్నం 3 సార్లు. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ ఇలా విలన్ ఎత్తినట్టుగా నువ్వు కూడా కండలతో ఇలా ఎత్తుతావని నేను అనుకుంటున్నా. సరే అక్క, నీ మీదే ప్రయత్నిస్తాను. నిన్నే నా మీద ఎందుకులే, కావాలంటే ఆమె ఎత్తు. రాధ నాలో కూడా రాధనే చూసుకుంటోంది. చితిలో కూడా నేను లాక్కెళ్తానమ్మా, ఇంకో పాట రాయాలి. అక్క లేదు గిక్కలేదు, ఎవరు నువ్వు మాట్లాడేది? అరే మా అమ్మాయిని పని చేసుకోమని చెప్తే చేయనివ్వవా నువ్వు? అక్క అరే మాట్లాడు నువ్వు నాతో ముందు. అరే హలో, అరే మాట్లాడవా? కాబోయే తండ్రులందరికీ కూడా తండ్రి దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఇక్కడ ఉండే ఫాదర్స్ అందరిలో కల్లా బెస్ట్ ఫాదర్ ఎవరు చెప్పాలి? నందిని, ఇక్కడ ఉండే ఫాదర్స్ లో కల్లా ఎవరు బెస్ట్ ఫాదర్? దేవుడా